పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుని మీరే నడిపించమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. వందనాలు చేరుకుంటున్నాము. చెప్పిన మాటలు చదువుకున్నాము, మరలా చదువుకొని ధ్యానం చేసాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 13, 14 కలిసి ఉన్నాయి. చూడండి, నేను చదువుతాను. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ఆ తరువాత 2వ వాక్య భాగం యోగా సువార్త 11వ అధ్యాయం 23 నుండి 23. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారం చేసి, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపదురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నారు. 2 వాక్య భాగాలలో 2 విధాలుగా మనం 2 కోణాలలో మనం చదువుకోవచ్చు, మనం గ్రహించవచ్చు. 2 వాక్య భాగాలు 2గా ఒకటిగానే కనబడతాయి. ఈ 2 భాగాలు 2 దృక్పథములతో మరియు రాయబడ్డాయి. మొదటిగా మత్తయి సువార్తలో దేవుడు వాగ్దానం చేశాడు. 7వ వచనం 7:7లో గొప్ప వాగ్దానం. అదేంటంటే అందరికీ తెలిసిందే, అందరూ చెప్పగలిగింది కదా. అడుగుడి 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 అడుగుదాం. రాత్రికాలంలో ఒక ప్రశ్న మొదటి మాట ఏంటంటే చెప్పండి. యెహోవా మీ అందరూ చూస్తున్నా చాలా సంతోషం. మరి నా మాట మీకు ఎట్లా ఉంటాయి అర్థం చేసుకో. యెహోవా యెహోవా నా కాపరి అనడానికి మనకు హక్కు ఉందా? ఎవరికి హక్కు ఉంది? ఎలాంటి వారికి హక్కు ఉంది? ఏ రీతిగా ఉండేవారికి హక్కు ఉంది అనే కొన్ని మాటలు మనం తెలియజేయాలి. ప్రియమైన వాళ్ళారా, మరి మీరందరూ శ్రద్ధతో ఆలోచించాలని మరి నేను మీకు మనవిస్తున్నాను. ఎవరికి హక్కు ఉంది? ఎలాంటి వారు? చూడండి, దావీదు గురించినటువంటి కొన్ని మాటలు మీకు 26వ కీర్తన 26వ కీర్తన 26వ కీర్తన మరి చూడండి, దావీదు గారు ఏమన్నారు? 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. దేవునికి దావీదు గారు ఒక సవాలుగా నువ్వు ఆలోచించుకో, పరీక్షించుకో,
సాక్ష్యం చూడండి. ప్రియులారా, ఒక మాట చూడండి. 139వ అధ్యాయం 139వ అధ్యాయంలో చూడండి. ఎవరు కూడా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. రాత్రి కాలం మనం ఆలోచన ఏమని ఆలోచన నన్ను నిన్ను పరీక్షించినప్పుడు, నన్ను నిన్ను దేవుడు చూసినప్పుడు నీ హృదయంలో ఎలా ఉన్నది, మన హృదయాలు ఎలా ఉన్నాయి, ఏ కోరికలు ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి. కోరికలు గుర్రాలైతే సినీ కవి రాశారు కదా, చూడండి. కోరికలు ఏం చేస్తాయంటే గుర్రాలు ఎక్కిస్తాయి. ఆ గుర్రాలు ఎక్కించినప్పుడు దిగాలంటే దిగలేదు. కోరిక అనేది చాలా, కొన్ని కోరికలు మంచివి కానీ అసలు కొన్ని కోరికలు చాలా అసహ్యంగా ఉన్నాయి. చాలా అసహ్యంగా ఉన్నాయి. భక్తి జీవితాన్ని విడిచిపెట్టినట్టు సొలొమోను కోరికలు అనేక మంది భార్యలు దేవుడి యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. రెహబాము తోటి వాళ్ళ మాటలు విని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు, సమూయేలు గ్రంథం మనం చదివితే విచార గ్రంథం. మన యొక్క కోరికలు చూడండి. అది న్యాయాధిపతి 5వ న్యాయాధిపతుల గ్రంథము 5వ 8వ మీరు చదివితే నాకు ఈ చూడండి. ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనక యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులు అయ్యా కొంచెం సౌండ్ కదా బయట వినపడుతుంది. ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరు. దేవతలు 2 విధాలు ఉంటాయి. ఈ 2 విధాలలో ఒకటి హృదయంలో ఉంటుంది, ఒకటి కనబడే దేవత. హృదయంలో ఉండే దేవతలు కోరిక, హృదయంలో ఉండే ఒక కోరిక, తన కోరిక చొప్పున మానవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. కోరిక ఒక చోట ప్రార్థనకి వెళ్ళినప్పుడు సువార్త విన్నాను. ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉన్నాయి. చాలా యవనస్తులు, చాలా బాధాకరమైన ఏడుస్తూ ఉంది, చాలా దిగులుతో. అమ్మా ఏంటమ్మా దిగులుతో ఉన్నావు, ఏం జరిగిందమ్మా, ఏంటమ్మా అయ్యావు, నాకు 2 గంటలు ఇచ్చాడు దేవుడు, నాకు నిద్ర పెట్టించాడు, నా భర్త నాకు ఎయిడ్స్ ఇచ్చి చచ్చిపోయాడు, నా భర్త నాకు ఎయిడ్స్ ఇచ్చి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ఇద్దరు బిడ్డల కొరకై నేను ప్రయాసపడాలి, నాకు ఎయిడ్స్ వచ్చింది, నేనేం చేయాల, ఎలా చేయాలంటున్నా అని చెప్పినప్పుడు చాలా ఆయన శవనం నేను వెళ్ళాను. ఇప్పుడు కూడా ఆయన నా కళలు వెళ్ళాను. కోరిక రుణాలు అయిపోయినా చూడండి, భార్య కాదని పదార్థి మోహించి ఎయిడ్స్ తెచ్చు. ఎయిడ్స్ వల్ల ఎంతమందికి నష్టం జరిగింది, కుటుంబానికి అందరికీ కూడా నష్టం.
జాగ్రత్తగా జాగ్రత్త లేకపోతే ఇదిగో ఇశ్రాయేలు కొత్త దేవతలు కోరుకుంటే యుద్ధము ఎక్కడికి వచ్చేసింది? ద్వారా దగ్గరికి వచ్చింది. కుటుంబాలు నాశనం అయిపోతాయి, బ్రతుకులు నాశనం అయిపోతాయి, జీవితాలు పతనం అయిపోతాయి. జాగ్రత్తగా లేకపోతే ఏ బిడ్డలైనా ఎలాంటి జాగ్రత్తగా లేకపోతే పిల్లల కుటుంబమే కాదు, వంశం అంతా చెబుతున్నారు అంటే ఒక ఆడపడుచు, ఆమె పేరు దిబోరా. ఆమె ఏమంటుందంటే ఇశ్రాయేలుల అధిపతులు లేకపోయి దిబోరా అని నేను రాక మునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండను. వారు లేక దిబోరా ఒక మంచి యవనస్తురాలు, హోల్లా ఒక మంచి యవనస్తురాలు. వీళ్ళందరూ కుటుంబంలో కలిగిన వారు. ఆ దినాలలో ఇశ్రాయేలు దారి తప్పిపోయారు, పురుషులందరూ దారి తప్పిపోయారు. దారి తప్పిపోయిన దినాలలో దిబోరా ఒక తల్లిగా, అనేకులకు చెల్లిగా, అనేకులకు మాదిరిగా ఉండి జీవించినటువంటి దిబోరా. దిబోరా అంటే నేను ఇశ్రాయేలులో తల్లిగా ఉండకపోతే కారణం ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే ఇతర దేవతలు ఒక మాట చూస్తారు చూడండి. ఎనిమిదవ వచ్చింది, అంతటా నాతో ఆయన ఎలా సెలవిచ్చారు, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూస్తున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోతాను. ఇశ్రాయేలు ఎక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు సూచితివా, ఈ తట్టు తిరిగి వీటికంటే మరి అధికమైన హేయ క్రియలు సూచన. అప్పుడు ఆమె ద్వారం దగ్గర నన్ను ఆయన చెప్పగా గోడలో ఉన్న సందు ఒకటి నాకు కనబడింది. నరపుత్రుడా, గోడకు కన్ను త్రవ్వి ప్రభుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్ను త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడింది. నీవు లోపలికి వచ్చి ఇక్కడ వారెట్టి కృత్యములు హేయ కృత్యములు చేస్తున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి సూచించింది. అప్పుడు రాకెడు సకల జంతువుల ఆకారములను, ప్రేమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలుల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడి ఉన్నట్టు ఎంత హేయమైన క్రియలు. ఇశ్రాయేలులందరూ కూడా రాయుడు ప్రతి పురుగుని ఈ యొక్క గోడ మీద రాసుకొని పూజిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వీళ్ళు రాయుడు ప్రతి దానిని కూడా పూజిస్తారు. ఈనాడు క్రైస్తవులైన ఎవరైనా చేసేది ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది క్రైస్తవులైన మనమే. వీళ్ళారా ఇక్కడ ఎలా ఉంటే దేవుడికి లెక్క చెప్పాలి. మన యొక్క జీవితం వదిలిపెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా తీర్పు తీసుకోడు. ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. ద్వితీయోపదేశ గ్రంథం దేవుడు భూమి ఆకాశాలను ఇశ్రాయేలులకు సాక్షిగా పెట్టాడు. ఇశ్రాయేలులకే కాదు, ఈనాడు జీవిస్తున్నా మనకు కూడా దేవుడు ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టాడు. మనం వెళ్ళిన తర్వాత దేవుడు ఇచ్చే తీర్పులో అయ్యా నేను అలా చేయలేదని నువ్వు అంటానికి వీల్లేదు. దేవుడి యొక్క చరిత్ర, నా చరిత్ర అంతా కూడా
అని సాక్షి. భూమి ఆకాశాలను ప్రతి మానవుడికి సాక్షాలు జాగ్రత్త. నువ్వు ఎక్కడికి నడిచిపోయావు, నువ్వేమి మాట్లాడావు, నువ్వేమి తలంచావు, ఏమి చేశావు, ఏ సమయంలో వెళ్ళావు, దేవుడు తండ్రి కూడా దేవుడు చూస్తావు. ఇంకొక సంబంధం ఏంటంటే ఇరుకు ద్వారా ప్రవేశింప చూస్తారు. అది ఎలా ఉందంటే ఇప్పుడు మొట్టమొదటిగా 7వ అధ్యాయంలో ఉంటుందంటే జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని ఎలా ఉన్నది? సంకుచితమునై, సంకుచితం. ఒకసారి ఒక వివాహం జరుగుతుంది. అన్న మంచి విశ్వాసి, తమ్ముడు ప్రభువు నమ్ముకోలేదు. అప్పుడప్పుడు వెళ్ళి ప్రార్థన తమ్ముడు కొడుకు వివాహం చేశాడు. అన్న ఏం చేశారంటే ఆ వివాహంలో వాళ్ళు ఆచారాల ప్రకారంగా నలుగురు వేసుకుని తోరణాలు కట్టి పసుపు పూసుకుని అవి అలా చేస్తాం. ఈ అన్న అక్కడికి వెళ్ళటే లేదు. తమ్ముడు వచ్చి బ్రతికున్నాడు. అన్న నా కొడుకు పచ్చగా పెళ్లి చేసుకుంటున్నాను, శుభకార్యం అవుతున్నాను, వచ్చి మా ఇంటికి నేను అడుగు పెట్టాను, నువ్వు రాదానికి పెట్ట. అప్పుడు అన్న ఏమంటే, అరే తమ్ముడు, నేను రావాలి, వాస్తవమే, నాకు నీకు పగలేదు, నాకు నీకు ఏం లేదు, కానీ నా ప్రాణం బంధించేవి నీ ఇంటిలో ఉన్నాయి. అది మా పచ్చలు అవసరం. ఇదిగో ఆకుకూరు, మామిడాకు, ఇదిగో గుమ్మానికి పసుపు. నేను అమూల్యమైన రక్తంతో కొనబడిన వాడిని, క్రీస్తు దాసుని, నేను విలువ పెట్టి కొనబడిన వాడిని కనుక అవి నన్ను రాను. నేను దేవుని యొక్క బిడ్డను. నేను అక్కడికి వస్తే నా రక్షకుడు అవమానం. నేను అక్కడికి వస్తే ఇదిగో దేవుడికి నేనే సాక్షి చెప్పను. నా తమ్ముడు మొహం చూసి వెళ్ళేదయ్యా, నన్ను క్షమించాయంటే అది నాకు చాలా నష్టం అనిపిస్తుంది. నాకు నష్టం కొంత నేను రాలేక ఏమనుకోవద్దు. ఆ సహోదరుడు ఆ యొక్క విశ్వాసతను బట్టి మళ్ళీ చూడండి, మనం ఎన్నిసార్లు నవ్వులేదు, ఎన్నిసార్లు ఆదివారం మానుకొని ప్రభు దినాలు మానుకొని దేవుడిని సంతోషపెట్టే రోజున ప్రజలు సంతోషపెట్టాము. ఎన్ని రోజులు అలా చేసామో ఒకసారి ఆలోచించు. అన్నిటి కొరకై దేవుడు మనలను లెక్కడుతాడు, దేవుడు విడిచిపెట్టాడు. రాత్రి రెండైనా మనం పడుకోవాలి. కొత్త దేవతలు ఏమైనా ఉన్నాయా? కొత్త దేవతలు ఉంటే తీసేసుకుందాం. ఇశ్రాయేలు కొత్త దేవతలు అనుకుంటే ఏమయ్యారు? యుద్ధము ద్వారం దగ్గర. ఇశ్రాయేలు దేవుడిని పూజించినప్పుడు, ఈ దేవుడిని విడిచిపెట్టి పూజించినప్పుడు ఏమొచ్చింది? ఇదిగో దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో, ఆ యొక్క మాట చూడండి ఎలా ఉన్నాయంటే, యెహెజ్కేలు గ్రంథంలో ఏమన్నాయంటే 6వ అధ్యాయం, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలును ఎక్కడ చేయు అత్యధికమైన దేవుడు నీ హృదయంలో నుండి వెళ్ళక మునిపే, దేవుడు నీలో నుండి వెళ్ళక మునిపే నీ జీవితాన్ని సందేశం నువ్వు కానీ దేవుడు వెళ్ళక మునిపే నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోను. ఇశ్రాయేలు చేసే పనులు అని చూపిస్తాను. ఇలా మన పనులు ఉన్నాయి, మన పనులు ఉన్నాయి. లోకస్ వార్తలో ప్రభు చెప్పాడు, అనేకులు పోరాటకు ఇష్టపడుతున్నారు,
వారి వలన ఇరుకు దూరంలో ప్రవేశింప పోరాడు, అనేకులు ప్రవేశింప చూస్తున్నాడు. అది వారి వలన కాదు. ఎందుకు అవుతుంది? దావీదేమన్నాడు? యెహోవా నా కాపరి అనడానికి దావీదు యొక్క లక్షణాలు ఏంటో చూడండి. 26 చూడండి. నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరంద్రియాలు పరిశోధించు, నీ రాత్రి కాలంలో నువ్వు నేను చెప్పాలి. ఆయన యొక్క విషయాలు చూడండి. 3వ వచనంలో 23 నీ కృప నా యొక్క కన్నుల ఎదుట ఉంచుకుని. ఏముంచుకున్నాడు? దేవుని యొక్క కృప. రెండవది నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? సత్యమును అనుసరించి. మూడవది పనికి మారిన వారితో నేను సాంగత్యం. మనం పనికి మారిన వారితో ఎవరైనా 4 మాటలు నవ్వించేవాడంటే వాళ్ళతో మాయలో పడిపోతున్నాడు. మాయలో పడిపోతున్నాడు. చదువుకున్నవాడు కూడా పడిపోతాడు. చదువు లేవాడు మాయ మాటలు చెప్పి చదువుకున్నవాడు మాట్లాడు. దుఃఖకరమైన పనికి మారిన వాడు సినిమా జోకులు చెబితే ఒక లెక్చరర్ ఒక ఆమె వాడిని ప్రేమించింది. చదువుకోలేదు, సరే సినిమా చూసి వచ్చి అక్కడికి వచ్చి ఆ కాలేజీ దగ్గరికి వచ్చి వాళ్ళు పాస్కి వచ్చినప్పుడు అందరూ పోటీ పనికి మారిన ఆమె మోసం చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టి కొన్ని దినాలలో పనికి మారిన వారితో నేను సామ్రాజ్యం వేషధారులతో పొందుచు. వేషధార చాలా మోసం దినాల్లో మోసపోకుండా ఉన్నారు. దేవుని వాక్యాన్ని యవనస్తులు దేని చేత శుద్ధిపరుచుకుందరు? దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా చూసుకోవాలి. 119 కొన్ని మాటలు చూడండి. దావీదు గారు మరి దేవుని ప్రార్థన చేస్తున్నాడు చూపిస్తాను. చూడండి 119 కీర్తన నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ఉన్నప్పుడు పాపానికి హృదయంలో వాక్యం లేనప్పుడు పాపానికి దేవుని పైన ఉండదు, దేవుని యొక్క హెచ్చరిక ఉండదు, దేవుని యొక్క పిలుపు ఉండదు. దేవుడు అంటే చాలా ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నీ ఎదుట లేని పాపం చేరుకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని. ఆ తర్వాత చూడండి ఇక కొన్ని మాటలు చూడండి ఏమన్నా అంటే 28వ వచనం వ్యసనముల వలన నా ప్రాణం నీవే ఈ వాక్యం చేత నడుచుతాను. ఏంటివి? వ్యసనం. ఏ వ్యసనం? డబ్బు కావాలని వ్యసనం, అందం కావాలని వ్యసనం, భౌతికమైన భావం కావాలి, అందరికంటే అత్యధికంగా ఉన్నతుడే ఉండాలని ఇదిగో ఇంకా ఈ లోకాన్ని 3 ఉన్నాయి. ఒకటేంటది చెప్పండి? 3. ఈ లోకాన్ని 3 ఉన్నాయి. 1వ యోహాను పత్రికలో ఉన్నాయి. శరీరం అంటే శరీరాశ, లోకం వైపు శరీరాశ ప్రబలిపోతాం. నేత్రాశ కనపడతలేదు. శరీరాశ అనేది చాలా పెద్దది. యవనస్తులలో కానీ వివాహమైన వారిలో ఇలాగా శరీరాశలు చాలా ఎక్కువ. పాపానికి వయసు లేదు, పాపానికి
వయసు లేదు. నీ వయసు ఎంత? 40. నీ వయసు 60. నా వయసు 65. మనందరి వయసు కంటే పాపం వయసు ఎక్కువండి. పాపం ఎప్పుడు పుట్టింది? పాపం ఎప్పుడు పుట్టింది చెప్పండి. భూమి పుట్టకుండా పాపం పడవకుండా. పాపానికి వయసు లేదు. ఇప్పుడు చిన్నవాడు చేస్తున్నాడు, పెద్దవాడు చేస్తున్నాడు, ముసలివాడు దుఃఖకరమైన మన జ్ఞాపకం చూస్తున్నాం. నెల్లూరు కదా 60-70 సంవత్సరాలు, 60-70 సంవత్సరాలు ఒక చిన్న పిల్లలు పోవడం నిర్ధారణ నాటికి తాము తానే మరణ శిక్ష ఉరేసు శిక్ష శరీరం చెప్తుంటే నాకు అయ్యా దేవదాన గారు క్షమించండి, ఒక 5 నిమిషాలు ఒప్పింది లేదు సరే ఇంకో మాట, ఈ మాట బాగుందండి నాకు అది చూపిద్దామని 7 ప్రసంగం మీరు తిరిగే చూసి నేను చదువుతుంది 7:26 ఇంటికెళ్ళి వస్తుంది. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడేను. ఏంటది? మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది. మరణం అంటే అందరూ భయపడతారు కదా, భయం ఉందా లేదా? మరణం కంటే బలమైనది. చూడండి, మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడేది. అది వలల వంటిదై గురుల వంటి మనసును, బంధముల వంటి చేతులను కలిగిన స్త్రీ. చూడండి ఎలా ఉంది. స్త్రీ అంటే లోకం అండి. లోకంలో ఉంటే పోకడండి. ఈ పోకడంటే అనేకమైన ఆశలండి. ఆశలంటే శరీరాశ, నేత్రాశ, జీవన. అవి ఎలా ఉన్నాయి చూడండి. అది దుఃఖం కలిగించింది. వలల వంటిది. వాళ్ళకి ఎన్ని పెద్దలు ఉంటాయి? లెక్కేసారు ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా లెక్కేసారా? వలల వంటిది. ఆ తర్వాత గురుల వంటి మనసు. జాగ్రత్త. గురుల వంటి మనసు, బంధకముల వంటి చేతులు. ఆ బంధకాలలో పెడితే మరలా తిరిగి రాడు. మరలా తిరిగి రాడు. కనుక భక్తుడు ఈ యొక్క 119వ కీర్తనలో చూడండి ఏం ప్రార్థన చేస్తాడంటే, ఇంకా వ్యసనముల వలన నేనేమైపోయాను, నా ప్రాణము మీరే. ఇంకేమంటాడు? నీ వాక్యం చేస్తాను. ఇంకా తర్వాత చూడండి 25వ వచ్చింది. నా ప్రాణము మంచిని హత్తుకొని చూడాలి, నీ వాక్యం చేత. ఏం చేత? హృదయం ఎలా ఉంది? ప్రాణము మంచిని మంచి ఇంకా చూడండి ఇంకేముందంటే 29వ కపటపు నడత నాకు దూరం చేయము, నీ ఉపదేశములు నాకు దయచేయి. కపటం మనలో ఎంతమంది కపటపు నడుతుంది? ప్రార్థనకు వస్తామని రాకుండా ఉన్నాం, ప్రార్థన చేసుకుందామని చేయకపోవడం, వాక్యం చదువుకుందామని వాకరించితే ప్రార్థన నడవదు, నోటి నుంచి మాటలు రావు. ఎలా వస్తాయి? కపటం ఉందే లోపల. ఎలా వచ్చింది? ప్రార్థన 5 నిమిషాలు కూడా గడపలేము. ఎలా గడుపుతాం? ఉదయం అంతా కూడా వేషధారణ ఎలా ఉంది? ఇంకా చూడండి, వ్యసనంలో కపటం నడత నాకు దూరం చేయదు, నీ ఉపదేశము. 34వ వచనం 33 యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు లేదు. ఇది నేర్చుకోవాలి అయ్యా. ఈ దినాలైనా ఎప్పటి నుండైనా నేను ఇదిగో నీ కట్టడలను అనుసరించి నడవడానికి
బుద్ధి దయచేయండి. చూసారా? నాతో చూడండి 37వ వ్యర్థమైన వాటిని చూడండి నా కన్ను. ఏం చేస్తున్నాడు? వ్యర్థమైన వాటిని చూడడం. ఎన్ని వ్యర్థాలు చూసాం మనం కదా? ఎన్ని వ్యర్థాలు చూస్తాం మనం ఎలా ఉంది మన యొక్క వేషలను మనం నేను జరిగింది చెప్తాను. ఒక పాప కాల్సటి బట్టలు వేసుకుని వీధుల్లో నడుస్తూ ఉంటాయి. కొంతమంది హిందువులు చూసి ఆమె నడకను చూసి ఆమె బట్టలను చూసి ఆమె ఈ యొక్క వెంట్రుకలను చూసి అంత నేరం మాటలు నాకు చేయబడిన చాలా చాలా అమ్మాయి ఎందుకు అలా చేస్తుంది? ఒక క్రిస్టియన్ ఎందుకు అలా పట్టేస్తుంది? శరీరం వాళ్ళకి కనబడకపోతే దుఃఖకరమైన విషయం, సిగ్గుపడవలసిన విషయం. అంత జాగ్రత్తగా రాత్రి ఏమంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరుగుతుంటాడు. ఈ మార్గంలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికింపు మన జీవితాలను దేవుడికి అప్పగించుకున్నాం. దేవుడు తనకి ఇష్టమైనట్లుగా దేవుడు మనల్ని నడిపించిన ఏ భాగము మళ్ళా రెండవ భాగం తప్పకుండా ప్రార్థన చేసి ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ నామంలో ఈ కోరికల నిమిత్తమై అనేక దినములు ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలకు జవాబించే గొప్ప దేవుడు యాడికి క్రైస్తవ కోరిక కుటుంబం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని అలాగే దినం నూతనంగా వచ్చిన ప్రతి వారిని బట్టి వారి కుటుంబాలు ఉంటున్న ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. ఉన్నతమైన చదువులు చదివి వివాహాల వరకు ఉద్యోగాల వరకు ఎదురు చూస్తూ ముఖ్యంగా డిఎస్సి పరీక్షలకు సిద్ధపడుతున్నారు. మరి యవనస్తులు అందుకే నమ్మిన పిల్లలు ఉన్నారు, అనేక స్థలాలలో ఉన్నారు. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అయినట్టు మా మండలంలో ఉన్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎంబీఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను అధికారులను దీవించండి. మా తాడపల్లి నియోజకవర్గం నాయకులను అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంలో నాయకులను అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను దీవించండి. మా దేశాన్ని మా దేశ ప్రధాని గారిని దీవించండి, రాష్ట్రపతి గారిని దీవించండి, దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. ప్రభు ఈ వారంలో మీరు ఈ విధంగా దేవుని వాక్యంలో మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి తీసుకుంటారు. రేపు ప్రభు దినం, ప్రభుని కనపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం, ప్రభుని ప్రశంసించే దినం అయినా పాటల ద్వారా, స్థుతుల ద్వారా, లేఖనాల ద్వారా మహిమపడాలి. ఈ సేవను బలపరుస్తున్న కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య పిల్లలు, పాలు గారు, ఆయన భార్య పిల్లలు, కట్టుపల్లి యోహానందు రాజభయాన్ని తీసుకున్నారు. వారి కుమారుడు, వారి భార్యలో సంతానం, వారి కుమార్తెలో భర్తల సంతానం తీసుకున్నారు. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొల్లూరు, పోలీసులు, చేపరాళ్ళ సంఘాలను బలపరిచారు. ఇక్కడ చేరిన ప్రతి వారిని దీవించు. ఇలా మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించారు. మా యాడికి మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబం, ప్రతి యవనురాలను మీరు ఎక్కడికి ఉంచుకొని కాపాడండి. స్కిప్లను బట్టి, మేడం కుటుంబాన్ని బట్టి తీసుకోవాలి. సోదరుడు గల దినాలలో బలహీనతతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. అలా మేడం కుటుంబాలు
లేయా ఎన్నింటి బట్టి పిలుస్తావు? కలమ్మ తల్లి కూడా ఆపరేషన్ అయింది. ఇంకో దేవుడు వాటిని ఉండడానికి వచ్చిందని బట్టి పిలుస్తావు. అయినా ఈ రాత్రి నిర్ణయం ఆశీర్వదించి వస్తాను కాబట్టి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన భోజనం ఏర్పాటు చేసినారు. అందరూ భోజనం చేసి వెళ్ళండి. మరి నూతనంగా ఆయా గ్రామాల నుండి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సహోదరులు సహాయం చేయండి. వందనాలు ఫోన్ చేయండి ఫస్ట్ మీరు.